ఈ భూలోక రాజులకును మరి పరలోకములో ఉన్న ప్రతి అధిపతికిని దేవదూతల అందరికిని ఈయన ఎవరు? రాజులకు రాజు. ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ మాటలయ్యా అంటే ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి ఊహించండి అండి, ఈ రోజున ప్రభువుని చాలా తక్కువగా ఊహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తక్కువ స్థితిలో ఊహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువుని చాలా తక్కువగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన ఎలాంటి వాడట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారా సమస్తమును జరుగుతున్నాయి. ఒకసారి ఊహించండి, మన ఇంటి దగ్గర ఇప్పుడు ఏమి జరుగుతున్నదో తెలియదు, లేకపోతే ఈ రేపు తుఫాను వస్తుందంటున్నారు, లేకపోతే భూకంపాలు వస్తూ ఉన్నాయి, ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏమి వచ్చి పడతాయో మనకు అర్థము కాదు. కానీ ప్రభువు ఆయన తుఫానును గద్దించగానే తుఫాను ఆగిపోయింది. ఆయన మరి అనేక స్వస్థతలను జరిగించాడు. ఆయన నోటి మాట పలికినప్పుడు చనిపోయిన వారు సైతము లేచి కూర్చున్నారు. హల్లెలూయా. అయితే ఆయన అంతటి అధికారము కలిగి ఉండి కూడా పరలోకంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద వ్రాయబడి ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప స్థితో! హల్లెలూయా. అంత గొప్ప స్థితి ఎవరైనా వదులుకోమంటే వదులుకుంటారా? వదులుకోరు. ఎందుకండి? ఒక చిన్న పదవి ఈ లోకంలో, ఆ పదవిని వదులుకోమంటే వదులుకుంటారా? ఎవరైనా వదులుకోరు. లేకపోతే ఒక అధికారం కోసం ఈ రోజున ఎంత పోటీ ఉన్నదో మనకు తెలుసు. ఆ అధికారం కోసం ఎంత పోటీ, ఎంత ప్రయత్నాలు, ఎంత జరుగుతున్నాయో మనకు తెలుసు. కానీ ప్రభువు అంతటి పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ కూడా, రాజులకు రాజు అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు సమస్తమును వదిలిపెట్టి ఈ లోకమునకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు పొత్తి గుడ్డలు చుట్టబడ్డాయి. అంటే ఏ వస్త్రాలు తీసివేశారు? లేకపోతే ఏ వస్త్రాలు తీసేసుకున్నాడు ఆయన? రాజవస్త్రములు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అధిపతి అని పేరు కలిగిన ఆ వస్త్రములను తీసి ప్రక్కన పెట్టి మనిషిని రక్షించడానికి ఈ లోకమునకు వస్తున్నప్పుడు ఆ పొత్తిగుడ్డలనే చుట్టుకొని ఆ యొక్క పశువుల శాలలోనే పేదవాడుగానే ఈ లోకములో మనలను రక్షించడానికి మన మధ్య ఆయన జన్మించాడు. హల్లెలూయా. ఏ మనిషి కూడా అధికారము కావాలని పరుగులెత్తేవాళ్లే కానీ అధికారము వద్దు అని దిగేవారు మనకు కనిపించరు. కానీ దేవుడైతే మన కొరకు, నా బిడ్డల కొరకు, నా ప్రజల కొరకు ఈ అధికారము ఎన్నదగినది కాదు. ఈ లోకమునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నా రాజభవనంలో జన్మించాడు అంటే పశువుల శాలలో జన్మించాడు. అంతేకాకుండా ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనుషుల యొక్క అవమానాలను భరించాడు. ఆయనను సిలువను ఎక్కించేటప్పుడు మనుషుల ఉమ్ము ఆయన మీద వేశారు. ఏ నోటి ద్వారానైతే మనిషిని సృష్టించాడో అదే మనిషి తన నోటి ద్వారా ఆయన మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రమో ఇవి అన్నీ తెలిసి కూడా ఆయన ఈ లోకమునకు రావడానికి ఏ మాత్రమును కూడా వెనుదీయలా. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ రోజున? లేకపోతే దేవుడు అంటే నీకు చాలా చులకనగా ఉన్నదా? ప్రభువు అంటే నీకు చాలా చులకనగా ఉన్నదా? ఏమండి మేము ప్రభువు అంటే ఏముందులండి, తక్కువ స్థితివాడు అని అనుకుంటున్నామేమో. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మన కొరకు ఆయన ఆ వస్త్రములను ప్రక్కన పెట్టి పొత్తిగుడ్డలు చుట్టుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకయ్యా ఈ పొత్తిగుడ్డలు చుట్టుకొని లోకానికి రావాలి అంటే, అనాది కాలంలో అవ్వమ్మ ఆదాము గడ ఏముండే అని మనం ధ్యానించాము. మహిమ వస్త్రాలు ఉండే. ఏముండే? మహిమ వస్త్రాలు ఉండే. మహిమ వస్త్రాలు కలిగిన వారు తమ యొక్క మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నప్పుడు మరలా దేవుని దగ్గరకు వారిని ప్రవేశపెట్టడానికి, దేవునితో వారిని ఏకం చేయడానికి, ఆ మహిమ వస్త్రాలు మరలా ధరింపజేయడానికి ఆయన రాజవస్త్రములను ప్రక్కన పెట్టాడు. హల్లెలూయా. పెట్టి మనలాంటి పొత్తిగుడ్డలు లేకపోతే మనలాంటి వస్త్రములను ఆయన ధరించుకొని లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి మూడవ విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే పశువుల తొట్టెలో ఆయన
పనుండి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆ యొక్క వస్త్రములను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరలోకములో యేసు ప్రభువు వారు ఎక్కడ నివసించేవారు అంటే మహిమలో నివసించేవారు. అంతేకాకుండా సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నవాడు. మనకు ఆఖరిలో మార్కు సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో మనకు కనిపిస్తుంది ఏమంటే ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎలా ఉన్నదో మనకు ఒక విషయాన్ని చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. 24 సింహాసనములు ఉండెను. చాలండి. మనకు కావాల్సిన ప్రధానమైన మాట ఏమిటి అంటే ఆసీనుడైన వాడు అంటే ఎలా ఉన్నాడంట? సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేను. ఆయన సింహాసనం ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడ. అంతటి సింహాసనము కలిగిన దేవుడు. ఒక్కసారి ఈ విషయాలన్నీ ఆత్మీయ దృష్టిలో చూడాలండి. ఏ దృష్టితో చూడాలి? ఆత్మీయ దృష్టితో చూడాలి. మనకు చాలా సందర్భాలు అర్థం కాదు. యేసుప్రభు వచ్చాడు అంటే అనుకుంటాము ఏదో వచ్చాడు అని అందరూ అంటున్నారు, క్రిస్మస్ కాబట్టి వచ్చాడు అంటే వచ్చాడు. కానీ ఆయన చేసిన త్యాగం మనకు అర్థం కావడంలా, నిజముగా అర్థం కావడంలా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాకపోతే నీవు నేను నరకములో కాలవలసినదే. ఆయన మన కొరకు ఈ లోకమునకు రాకపోతే నీవు ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడివైనా, ఎంత జ్ఞానమున్నా, ఎన్ని గొప్ప గొప్ప విద్యలు నేర్చినా, ఎన్ని వేషాలు వేయగలిగినా, ఎన్ని మాటలు చెప్పి ఎంతమందిని ఏమార్చగలిగినా, మాటలతో ఎంతమందిని బురుడి కొట్టించగలిగినా, ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేయగలిగినా, లేకపోతే ఎంత బాగా చదువుకున్నా, ఎంత ఆటగాడివైనా, అందగాడివైనా, ఎంత గొప్పవాడివైనా ఎక్కడ కాలాలో తెలుసా? వెళ్ళి నరకంలో కాలిపోవాలి. యేసు ప్రభు వారు రాకపోతే నిజముగా అదే పరిస్థితి. అయ్యో మనకు అర్థం కావడంలా. యేసు ప్రభు వచ్చాడు అంటే వచ్చాడు క్రిస్మస్ పండుగ. అర్థం కావడంలో ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో. ఆయన అంతటి సింహాసనాన్ని వదిలిపెట్టుకొని ఈ పాపిష్టి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఈ పాపిష్టి లోకానికి రాకపోతే ఈ పాపిష్టి లోకంలో ఉన్న మనుషులు ఏమి కోల్పోయేవాళ్ళో ఏ మాత్రము కూడా అర్థం కావడంలా. నీవు ఎంత సంపాదించినా ఈ రోజును ఒక రోజును వదిలిపెట్టి వెళ్లాల్సిందే. మనకన్నా గొప్ప గొప్ప నాయకులు, మంత్రులు, ప్రధానులు వెళ్ళిపోలేదా అండి? లేకపోతే రాజరికములు కలిగిన వాళ్ళు, రాజ్యములు, రాజులు జయించిన వాళ్ళు వెళ్ళిపోలేదా అండి? ప్రపంచాన్ని జయించాడు అని పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ వెళ్ళిపోలేదా అండి? రాజ్యమును స్థాపించడానికి 4 కోట్ల మందిని చంపించిన చెంగిస్ ఖాన్ లాంటి గొప్ప గొప్ప రాజులు ఈ లోకంలోంచి వెళ్ళిపోలేదా అండి? వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు వెళ్ళిపోలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఎన్ని ఉన్నా, ఇంత గొప్ప స్థితిని అనుభవించినా ఎక్కడికి వెళ్ళి కాలాలో తెలుసా? నరకానికే. ఆయన గాని రాకపోతే, ఆయన వచ్చి నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు బలిత్యాగము చేసి మన పాపములను పరిహరించి మనలను అర్హులుగా చేయకపోతే మనకు ఎంత ఉన్నా కానీ నరకమునకు వెళ్ళి కాలవలసిందే, అయ్యో అయ్యో అని అల్లాడవలసిందే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు కాలకుండా ఉండాలి అంటే, వాళ్ళు నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే నా యొక్క ఉన్నత స్థితిని నేను వదిలిపెట్టి ఈ లోకానికి రావాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి సింహాసనాన్ని చూస్తున్నాం. అనగా అక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథంలో తండ్రి యొక్క సింహాసనం గురించి వ్రాయబడి ఉన్నది. కానీ ప్రభువు చెబుతున్నాడు ఆయన యొక్క సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను, లేకపోతే ఆయన కుడి పార్శ్వమందు నేను ఆసీనుడనై ఉన్నాను అనే మాట మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఆయన సింహాసనమును వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేశాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు, జయించువానిని నాతో కూడా
సింహాసనం మీద కూర్చుండ నిత్తును. హల్లెలూయా. నాతో పాటు జయించు వారిని 3:21 ఉంటున్నమాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిత్తును. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెడతాడు. నిజానికి హవ్వమ్మ ఆదాము తినవద్దు అన్న పండు తిన్నప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే, నీవు మంటి నుండి తీయబడ్డావు, మంటిలో మన్నైపోతావు, నీవు మన్నైపోతావు, నీకు నాకు ఇక సంబంధం లేదు, నీ యొక్క దేహం మన్నైపోతుంది. ఇది వచ్చిన శాపము. కానీ కడపటి యాదమైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావడాన్ని బట్టి, ఆయన రక్తమును దారబోయడాన్ని బట్టి, ఆయన ఈ లోకమునకు తనకు ఉన్నదంతటిని వదిలిపెట్టి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి మన కొరకు తనకు ఉన్నదంతటిని దారబోయడాన్ని బట్టి మనలను పరలోక రాజ్యమునకు అర్హులనుగా చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ రోజు నీకు? లేకపోతే ఇంకా ప్రభు చులకనగా ఉన్నాడా? అర్థం చేసుకో. దేవుడు మన కొరకు దిగి రాకపోతే మనకు ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా కానీ ఎందుకును కూడా పనికిరాని వారము, నరకములో కాలవలసిన వారము. కానీ దేవుడి లోకానికి రావడం వలన మనలను ఉన్నతమైన స్థితికి అర్హులనుగా చేశాడు. హల్లెలూయా. మరి అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు, కానీ మరి సమయాన్ని బట్టి ఇక్కడికి ముగిస్తున్నాను. అయితే ఆఖరిగా మీతో ఒక మాట చెబుతున్నాను. ఏమిటయ్యా అంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటయ్యా అంటే, ఆయన మాటకు లోబడి ఆయనను ఆరాధించి ఆయన ఆజ్ఞలకు లోబడడమే. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను ఆరాధించడమే. ఆయనకు ఆజ్ఞలకు లోబడి ఆరాధించినట్లయితే నిజమైన క్రిస్మస్ నీలో జరుగుతుంది. ప్రభువు నీతో కలిసి ఆయన క్రిస్మస్ చేసుకుంటాడు. హల్లెలూయా. మన యొక్క చిన్న సంఘమే కావచ్చు, కానీ ప్రభువు మనతో కలిసి క్రిస్మస్ చేసుకోవాలంటే మనమందరము కూడా ఎలా ఉండాలట? ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను సేవించే వారమై ఉండాలి. ఏమన్నాడండి? జయించు వారిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తును, నా చర్చికి వచ్చిన వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడు ఆయన. నా మందిరమునకు వచ్చు వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడు ఆయన. లేకపోతే ఏదైనా పెట్టుకోండి, లేకపోతే మరొకటో నా చర్చిని కట్టించే వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తును అలా. జయించు వానిని. ఎవరా జయించు వాళ్ళు? పాపమును జయించువారు, ఈ లోక ఆశలను జయించువారు, లోకమును జయించువారు. ఎవరైతే జయిస్తారో జయించిన వారినే సింహాసనం మీద కూర్చుండనిత్తును. అంతా కూడా ఉచితమే, నా సింహాసనం మీద కూర్చుండనిత్తు. నీవు లోకంలో సంపాదించినది ₹1 కానీ, ఒక్క బంగారు కాసు కానీ అక్కడ చెల్లనే చెల్లవు. భారతదేశపు కరెన్సీ మరొక దేశంలో చెల్లుతుందా? చెల్లదు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న కరెన్సీ కావచ్చు, బంగారం కావచ్చు, చెల్లదు. ఇక్కడ ఉన్న ఎన్ని కబుర్లు చెప్పినా ఈ లోకంలో నశించిపోవాల్సిందే, ఈ లోకంలో అయిపోవలసిందే. ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యం వింటూ కూడా నిన్ను నువ్వు మార్చుకోకపోతే రేపు నరకములో కాలాల్సిందే. మనకన్నా జ్ఞానవంతులు ఎంతోమంది, మనకన్నా వెనక కూర్చొని కబుర్లు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఎక్కడ కాలుతున్నారో తెలుసా? నరకంలో కాలుతున్నారు. ఇక్కడకు వచ్చి మనము తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటే దేవుని సన్నిధానానికి నీవు నేను వెళ్ళలేం. ఎవరినో కాదు ఉద్దేశించి అందరికీ కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళలేం. నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. ఆ రోజున ఎంత అల్లాడినా నిన్ను విడిపించగలిగిన వాళ్ళు లేరు, ఎవడను విడిపించలేడు. ఎంత గొప్ప గనుడు కూడా విడిపించలేడు. ఆదాము కావచ్చు, అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, ఎవరును కూడా విడిపించలేరు. అల్లాడిపోతావు. జాగ్రత్త సుమ, నిన్ను నీవు మార్చుకోకపోతే నశించిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమతో. ఈ రోజైనా నిన్ను నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను చేర్చుకొని ఆయన యొక్క రాజ్యమును నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు గుర్తుపెట్టుకొని
ప్రభువుని ఆరాధిద్దుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కాడబుతుడైన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలైనా. అయా ప్రభువా, మాకన్నా ముందునైనా అయా ప్రభు అనేక మంది గనులనైనా అయా తండ్రి గొప్పవారునైనా అయా తండ్రి లోకంలో జీవించారు ప్రభువా. కానీ అయా తండ్రి నీవు లేకపోతే మేము అందరమును నరకములో కాలవలసినదేనాయనా, అల్లాడవలసిందేనాయనా. అయా ప్రభువా, మీరు మాకు ఎంత హెచ్చరించినా, మీరు మాతో ఎంతగా మాట్లాడినా అయా తండ్రి అయా మేము గ్రహించలేకపోతున్నాం. క్షమించండి నాయన. అయా తండ్రి ఇంకను నిన్ను ఎగతాళిగా చూస్తున్నాం ప్రభువా, క్షమించండి నాయన. అయా తండ్రి మీరే కనికరించండి ప్రభువా. అయా మీరు ఆ పరలోక భాగ్యమును వదిలిపెట్టుకొని లోకమునకు రావడానికి కారణం అయా నీ యొక్క మహిమ వస్త్రములను తీసివేసి లోకమునకు రావడానికి కారణం నాయన. మమ్మలను రక్షించడానికే నాయన. ఈ లోకములో ఎంత ఆస్తిపరులమైన అయా ప్రభు, ఈ లోకములో ఎంత అధికారము ఉన్నా ఏమి ఉన్నా నాయన పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఎవరెవరో అర్హులము కాదు నాయన. అయా తండ్రి నిజమే నాయన, మేము అర్హులము కాదు నాయన. కానీ ఈ లోకానికి నాయన మమ్మలను అర్హులుగా చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు ప్రభువా. అయా మీ మహిమనంతటిని తీసి పక్కన పెట్టి నాయన మా కొరకై ఈ లోకములకు దిగి వచ్చి ఉన్నారు నాయన. మీకు వందనాలు నాయన. సిలువలో మా కొరకు మరణించి ఉన్నారు నాయన, మీకు వందనాలు. అయా మా కొరకు జన్మించి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు నాయన. అయా తండ్రి అతి దేవా, మీకు వేలాది వందనాలు తెలియపరుచుకుంటున్నాం నాయన. అయా ఈ రోజున మా మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా తండ్రి మేము ఎట్టి కృపను పొందుకొనుచున్నాము. కొన్ని సందర్భములలో మాకు అర్థము కావడం లేదు నాయన. మీ త్యాగము మాకు అర్థము కావడం లేదు నాయన. అయ్యా తండ్రి ఇంకను నవ్వులాటగానే మేము జీవిస్తున్నాం నాయన. క్షమించండి ప్రభువా. నాయన నీ శాపము దిగకుండా అట్టి వారి మీదకి నాయన నీ ఉగ్రత దిగకుండా అట్టి వారి మీదకి నాయన నీ యొక్క నాయన కోపము రాకుండా నాయన మీరే కనికరించండి నాయన. మీ కృపలో తండ్రి ఎత్తి పట్టండి ప్రభువా. అయా ప్రభువా, అయా ప్రభు మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నోవాహు దినములలోనైనా నోవాహు అయా ఎంతో అయా ప్రభు మొత్తుకున్నాడు ప్రభువా, మారండి 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 అని. అయా నశించిపోతుంది లోకమని మొత్తుకున్నాడు ప్రభువా, మారలేదు ప్రభువా. జల ప్రళయంలో అందరూ నాయన సమాధి చేయబడ్డారు ప్రభువా. ఈ రోజును కూడా నాయన మేము అయా మొత్తుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాతో మొత్తుకుంటున్నాడు ప్రభువా. అయా మాతో ప్రస్తావిస్తున్నాడు ప్రభువా. అయినా మాలో నాయన మార్పు రావడం లేదు. క్షమించండి నాయన. మీరు చేసిన త్యాగము మాకు గుర్తుకు రావడం లేదు నాయన. క్షమించండి ప్రభువా. అయా మేమందరము నాయన నీ త్యాగమును గుర్తించి గ్రహించి నిన్ను వెంబడించి నిజమైన క్రిస్మస్ చేసుకునే వారంగా సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయా తండ్రి నీ యొక్క మహిమ లోకమునకు వారసుల మగులాగిన మమ్మలను మేము సరి చేసుకునేటట్టు నాయన నిజమైన క్రిస్మస్ మేము జరుపుకునే సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయా ఎంతో మంది హ్యాపీ క్రిస్మస్ అని అయా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రభువా. విదేశాల్లోనైనా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రభువా. వారెవరికి నేనైనా మరి రక్షణ భాగ్యం లేదేమో ప్రభువా. అయితే ప్రభువా నిన్ను వెంబడించే వారికి అయా తండ్రి ఉన్నవారైనా లేనివారైనా అయా నీ ఆజ్ఞల ప్రకారము నిన్ను ప్రేమించే వారికి నాయన పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద కూర్చోండి తిరగవు ప్రభువా. అట్టి భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. మేమందరం నీ యొక్క రాజ్యమునకు వారసుల మగులాగిన సహాయం దయచేయమని అట్టి కృపను మాకు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకును దయచేయమని వారి కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించమని అట్టి కృపను మా అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార మోతి యేసయ్య కీర్తి అవన్నీ చాటుచో. హల్లెలూయా. ప్రభు జన్మ స్థలము పాకయే కానీ పరలోక
సౌదు మహిమంతా దిగి వచ్చినది. దేవుని పిల్లారా అర్థం చేసుకునండి. బెత్లెహేములో పశుల పాకలో బాలుడు పశుల తొట్టిలో పరుండబెట్టిన బాలుని యొక్క చరిత్ర మనం వివరించలేము. చాలా సంగతులు సవివరంగా తెలియచేశారు. ఆయన రాజులకు రాజు, ప్రభు అని నామము. వస్త్రం మీద ముద్ర చూసారా? వస్త్రం మీద ముద్ర అనుకుంటారు. మన యొక్క వస్త్రాల షాప్కి వెళ్ళినప్పుడు ఆ వస్త్రం మీద ఆ కంపెనీ ముద్ర అని మీకు తెలుసు కదా. రకరకాల యొక్క విధానం. ఈయన లోక రక్షకుడు అన్నట్టుగా వస్త్రం మీద కూడా ముద్రపడి ఉన్నది. దేవుని పిల్లారు, ఆ రక్షకుని మనం కలిగి ఉంటే మన మీద కూడా రక్షణ బాప్తిస ముద్ర ఉంటుంది. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించి జై జెండాలు పట్టుకుని ఆ రాజ్యంలో ఆనందిస్తూ ఉంటారు. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఆ యొక్క ఆచార ఆరాధన మనం చేయొద్దు. అంతరంగ ఆరాధన చేద్దాం. అంతరంగంలో రక్షకుని చేర్చుకొని జీవితాలని మార్చుకుందాం. గత సంవత్సరం 2023 అయిపోయి 24 సంవత్సరం పండుగ వచ్చిన సందర్భంలో ఆలయాన్ని చక్కగా సర్వసుందరంగా అలంకరించుకున్నాం. మరి 12 మాసాలు అయిపోయి మరలా పండుగ సమయం రాబోయేలేకి ఆలయం అంతా బూజు పెట్టిపోయింది. కొత్త దండలన్నీ కూడా ఏమైపోయినాయి? పాత దండలు అయిపోయినాయి. వాటన్నిటినీ తీసివేసి మరలా కొత్తగా అలంకరించుకునే ధన్యత ప్రభు మనకు పండుగలో దయచేశారు. అలాగే మన పాత జీవితాన్నంతా తీసివేసి పారవేసి క్రొత్త అనుభవం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం చేరాలి. ఎన్నో మాటలు పాటలు వాక్యం తెలియజేస్తుంది. మెరసెడి ముత్యాల నూతన విరుషాలేమను అంత పురమును చచ్చవుకముగా పూర్తిగా చేసి త్వరగా రానున్నట్టి వరుడా ఆకర్షించు వరుసలో ఆనందింతు తరతరంబులో శ్రీరక్షక యేసు రక్షక నా రక్షణకై వచ్చి నా విమోచక శ్రీరక్షక యేసు రక్షక నా రక్షణకై వచ్చి నా విమోచక. హల్లెలూయా. ఎంత భాగ్యమో రాత్రి చెప్పుకున్నాం. ఆ యెరూషలేము నూతన యెరూషలేము చూస్తున్నాడు యోహాను. దగదగా 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 మెరిసిపోతుందంటండి. అది 21:10 వచ్చిన ప్రకటన చదవద్దు. ఆ పట్టణంలో చేరాలంటే మన హృదయాల్ని పరిశుద్ధత కోరుకుంటున్నాడు, మన మాట పరిశుద్ధత కోరుకుంటున్నాడు, మన చూపు పరిశుద్ధత కోరుకుంటున్నాడు, మనం చేసే పనులు పరిశుద్ధతగా, మన నడక మన పడక పరిశుద్ధత కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని పిల్లారు అర్థం చేసుకోండి. హృదయ శుద్ధిని ఆయన కోరుకుంటున్నాడు. హృదయం శుద్ధిగా ఉంటే పరిశుద్ధుడు నీ హృదయంలో ఉంటాడు. నీ ఇల్లు శుద్ధిగా ఉంటే నీ ఇంటిలోనే నివాసం చేస్తాడు. నీ ఒళ్ళు నీ హృదయం శుద్ధిగా ఉంటే నీళ్ళతోనే నివాసం చేస్తాడు. నీతో సహవాసం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. రేపు నిన్ను పరలోక రాజ్యం కూడా చేరుస్తాడు. భూ సంబంధమైన ఆధిక్యత, రాజ్య సంబంధమైన ఆధిక్యత అయితే అది కొద్ది కాలమే. ఈ శరీరంలో ఆయుష్ ఉన్నంతకాలమే, శరీరంలో ప్రాణం ఉన్నంతకాలమే. ఈ ప్రాణానికి ఈ ఆయుష్కి గ్యారెంటీ ఉందా అంటే ఎన్ని తెలుసండి. ఎప్పుడు ఈ ప్రాణం క్షణములో గుప్పిడి ప్రాణం ఈ గుండెని విడిచి చప్పుడు లేకుండా ఎప్పుడు వెళ్ళిపోద్దో ఎవరికీ తెలియదు. చెప్పండి, తెలుసా? ఎవరికీ తెలియదు. దాని గురించి పాట భక్తుడు రాశాడు. రత్న సింహాసనములెక్కి రాజ్యమేలిన రాజులెందరో, రత్న సింహాసనములెక్కి రాజ్యమేలిన రాజులెందరో వదిలిపెట్టిరి రమ్యమైన ఆ రాజ్యములను. యేసులేని ప్రయాస ఎంత కలిగిన వ్యర్థమేరా. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి,
సాగిపోతివ చింతతోని సమాధికి. హల్లెలూయా. రత్న సింహాసనాలెక్కి రాజ్యమేలు రాజులు అందరూ వెళ్ళిపోయారండి. ఎవరు ఉండరు భూమి మీద. రాజులకు రాజు ఆ రాజ్యంలో చేరాలంటే యేసురాజును మనం హృదయంలోకి చేర్చుకోవాలి. హల్లెలూయా. యేసురాజును మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు నీవు ఒక రాజకుమార్తె అవుతావు, ఒక రాజకుమారుడు అవుతావు. దేవుని పిల్లారు, ఎన్ని పాటలు యేసును గూర్చి వ్రాశారు భక్తులు, ఎన్ని పాటలు పాడుతూ దేవుని గణపరుస్తున్నారు. రాజులకు రాజు ఆయనే అనే మాటలు దేవుని పిల్లారు. అర్థం చేసుకోండి, వ్యర్థం. ఇటు అనుభవంలో మనకు ఆ రాజు పరలోక రాజ్యాన్ని విడిచి ఆ చక్రవర్తి భూలోకానికి ఏమీ లేని నిరుపేదగా వచ్చినప్పుడు, పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు ఆ పసిబాలుడు కాదు ఈయన పరమాత్ముడని గొర్రెల కాపర్లు పరిగెత్తారు, తూర్పు దేశ విజ్ఞానులు పరిగెత్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి, కాపర్లు పరిగెత్తారు. దేవదూతలు కూడా వచ్చి జోలపాటలు పాడారు. ఈ దినమున పెద్ద విగ్రహాల ప్రజలందరూ కూడా వచ్చి పాటలు పాడుకుంటానికి, ప్రభునామాన్ని స్మరణ చేయటానికి, పాపమును విడిచి పరిశుద్ధులుగా జీవిస్తే నేను జయించిన ఆ తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం ఆ పరలోక సింహాసనం మీకు కూడా ఇస్తాం. ఎంత గొప్ప సింహాసనం, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి అసలు వివరించలేము. గంటలు చాలు, పూటలు చాలు, రోజులు చాలు. ఆయన రత్న సింహాసనాన్ని విడిచాడు, నీలకాంత సింహాసనాన్ని విడిచాడు, మహిమ సింహాసనాన్ని విడిచాడు, ధవళ సింహాసనాన్ని విడిచాడు, అగ్ని సింహాసనాన్ని విడిచాడు. ఏమీ లేనివాడుగా నిరుపేదగా పశువుల తొట్టిలో పొరిండాడు. ఆ బాలుడి నీ హృదయం అనే తొట్టిలో ఉండాలి. ఆయన పిల్లలుగా మనం ఉండాలి. ఇటు అనుభవంలో మనం కొనసాగుదాం. చేతనైన అందరూ మీరు రక్షింపబడాలి, మీ పిల్లలు కూడా రక్షింపబడాలి. నోవాహు తాత ఎందరికో చెప్పిన ఎవ్వరూ రాలేదండి. నోవాహు భార్య, 3 కుమారులు, కోడళ్ళు ఓడలో ప్రవేశించారు. జలప్రళయంలో మిగిలిన వాళ్ళందరూ కొట్టుకుపోయారు. నోవాహు తాత ఎంత పిలిచినా రాలేదు. ఇప్పుడు క్రిస్మస్ తాత పిలుస్తున్నాడు, అవునా? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు హృదయించే హృదయాన ఎందరికీ క్రిస్మస్ తాత వేసిన ప్రశ్న ఇది. ఏది వదిలేది జవాబు. ఈ తాతగారు పిలుస్తారు. లేదు, కాదు, రాను అంటే నిత్య నరకాగ్నికి వస్తాను, నా హృదయం ఇస్తాను, నా జీవితం అంకితం చేస్తానంటే నిత్య రాజ్యంలో ఉంటాం. అట్టి అనుభవంలో సాయిపోదాం. ప్రభు తన మాటలు అందించిన బాబుని మనందరం కూడా దీవించును గాక. ఆమెన్.